హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద మనం వర్క్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఫస్ట్గా అయితే నేను గ్లూ అప్లై చేసి బాల్ చైన్ అనేది అంటిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ లైన్ కూడా సేమ్ బాల్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను. అంటే 2 లైన్స్ ఇక్కడ బాల్ చైన్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి నేను డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇది మనకి మార్కింగ్ది ఉంటుంది కదా, చాక్ పీస్, అంటే మనం మిషన్ కుట్టినప్పుడు మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ చాక్ పీస్తో నేను డ్రా చేస్తున్నాను. తర్వాత నేను ఏదైతే షేప్లో డ్రా చేశానో సేమ్ అలాగే ఇక్కడ చిన్ని పీసెస్గా, అంటే నాకు ఎంత సరిపోతాయో అంత పీసెస్గా ఈ బాల్ చైన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే డ్రా చేశానో సేమ్ అలాగే నేను ఈ బాల్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఈ కరెక్ట్గా మనకి షేప్స్ అనేవి కరెక్ట్గా అంటించుకున్నాం అనుకోండి, నీట్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు డ్రా చేసుకున్నప్పుడు కొంచెం అటు ఇటుగా డ్రా చేసుకున్నా సరే, అంటించినప్పుడు మాత్రం నీట్గా అంటించుకోండి. తర్వాత ఏంటంటే నేను ఒక కుందన్ని అంటిస్తున్నాను. ఇది వచ్చేసరికి గోల్డ్ షేడ్ అనమాట, అంటే కొంచెం మల్టీ కలర్లా మెరుస్తూ ఉంటుంది ఆ షేడ్. తర్వాత పైన పెటల్స్లా, ఫ్లవర్ పెటల్స్లా డ్రా చేశాను కదా, సేమ్ అవి కూడా అంతే. అంటే మనం ఒకటే పీస్ అలాగా షేప్ రానిస్తే అంత లుక్ ఉండదు. అందుకనే నేను 2 పీసెస్ కింద చేసుకుని 2 సైడ్స్ కూడా ఆ విధంగా లో సింబల్ షేప్లో నేను ఇక్కడ అంటిస్తున్నాను. తర్వాత వచ్చేసరికి నేను ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 2 ఫ్లవర్స్ అనేవి నాకు సరిపోయాయి ఫ్రంట్ నెక్కి. ఇప్పుడు ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్లో ఏంటంటే నేను ఇక్కడ నెక్ లైన్ దగ్గర ఒక ఫ్రేమ్ కుందన్ అండ్ కొంచెం పైకి సింబల్లా అంటించాను, అదే కుట్టాను కదా, ఆ 2 సింబల్స్కి మధ్యలో ఒకటి వచ్చేలాగా స్టిక్ చేశాను అనమాట. ఇక్కడ ఇవి వచ్చేసరికి ట్రయాంగిల్ ఫ్రేమ్ కుందన్స్. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ స్టిక్ చేశాను కదా, ఆ స్టిక్ చేసిన ప్లేస్లో ఇక్కడ నేను ముద్ద కుట్టు కుడుతున్నాను. అంటే మనకి ఏంటంటే సిల్క్ థ్రెడ్తో నేను ఇక్కడ 6 వరుసలు వేసుకున్నాను. అంటే 3 వరుసలు వేసుకుంటే అది 2 కలిపి ముడేసాను అనమాట కింద. అంటే 6 లైన్స్ అయినాయి కదా. ఇప్పుడు దాంతో ఈ విధంగా ముద్ద కుట్టు అనమాట. అంటే ఏం లేదు, ముద్ద కుట్టు చాలా ఈజీ. ఒక సైడ్ నుండి పైకి తీసి దారం ఇంకొక సైడ్కి మనకి కిందకి దించేస్తే అది అలా ఫామ్ అయిపోతుంది అనమాట. నీట్గా కూడా వస్తుంది. అండ్ ఎప్పుడు కూడా మనం కొంచెం క్రాస్గా వేసుకుంటే అందంగా ఉంటుంది. అంటే డైరెక్ట్ స్ట్రైట్ లైన్ కంటే క్రాస్గా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా క్రాస్గా వేసుకోండి ఇలా కుట్టినప్పుడు ఎప్పుడైనా. తర్వాత చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కుట్టేశాను. తర్వాత ఆ పెటల్స్లో కూడా సేమ్ అదే విధంగా స్టిక్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ కుందన్ అంటించాం కదా, ఆ కుందన్ చుట్టూరు కూడా జర్దోసి అనేది నేను కుడుతున్నాను. అంటే చిన్న పీస్, దానికి ఎంత సరిపోతుందో అంత పీస్ కట్ చేసుకుని ఎక్కడైతే నీడిల్ పైకి తీసామో సేమ్ ప్లేస్లో నీడిల్ కిందకి దించేటప్పటికి అది రౌండ్ షేప్లో ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు దాన్ని పట్టుకుని మనం ఏ ఫ్రేమ్ అయితే, అది ఏ కుందన్ అయితే మనం స్టిక్ చేసామో ఆ కుందన్ షేప్లోకి అలా టాకాలు వేసేసుకోవాలి. అప్పుడు ఆ షేప్లోకి ఈ జర్దోసి కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా ఆ విధంగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను 2 ఫ్రేమ్ కుందన్స్ అనేవి స్టిక్ చేశాను కదా, ఆ రెండింటి మధ్యలో ఒక 2 mm బీడ్ని స్టిక్ చేస్తున్నాను. ఈ 2 mm బీడ్ స్టిచ్ చేసిన తర్వాత నేను అలా ఉంచేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇంకా ఏదో తక్కువగా అనిపించింది. అంటే అంత గ్రాండ్ లుక్ అనేది బాగా అనిపించలేదు. తర్వాత ఏం చేశాను అంటే ఒక సైడ్ నుండి తీసుకుని నీడిల్ తీసుకుని ఒక 2 mm బీడ్, ఒక షుగర్ బీడ్ పైకి తీసుకుని అలా కిందకి దించేసాను. అలా 4 సైడ్స్ నేను కుట్టాను. ఇది మనకి ఏంటంటే ఒక చిన్న బుటీలా వచ్చింది, చాలా బాగా ఉంది లుక్. తర్వాత నేను ఈ పైన అంటించిన కుందన్ ఉంది కదా, ఆ పైన కుందనికి కూడా ఏంటంటే ఒక షుగర్ బీడ్, ఒక 2 mm బీడ్, అంటే ఫస్ట్ అయితే 2 mm బీడ్ ఎక్కించుకున్నాను. తర్వాత షుగర్ బీడ్, దాన్ని కూడా అలాగే సేమ్ అలాగే స్టిచ్ చేశాను. తర్వాత ఇక్కడ కింద స్టిచ్ చేసిన ఫ్రేమ్ కుందన్ ఉంది కదా, దానికి కూడా నేను మిడిల్లోనే అనుకున్నాను, కానీ మిడిల్లో పెడితే అంత లుక్ ఉండదు అని 2 సైడ్స్ అవి కార్నర్స్లా ఉన్నాయి కదా, ఆ 2 కార్నర్స్కి 2 సైడ్స్ కూడా నేను క్రాస్గా మళ్ళీ ఒక 2 mm బీడ్, ఒక షుగర్ బీడ్ కింద స్టిచ్ చేశాను. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇదే కాదు, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అనేవి ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఈ డిజైన్ ఎలా వచ్చిందో కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు నేను ఎక్కడైతే స్టోన్ చైన్ అనేది స్టిచ్ చేశానో ప్రతిదానికి కూడా టాకాలు అనేవి వేస్తున్నాను అనమాట. మొత్తం అంతా కూడా ఓవరాల్గా లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా అంచులో, ఆ ఫ్లవర్ బేస్ చేసుకుని డిజైన్ అనేది డ్రా చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇలా ఉంది. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.